the sum of a natural number and its square is equal to the product of first three prime numbers, then find the number. ఆ నెంబర్ ఏమవుతుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మరి క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చూద్దాం. ఆ నెంబర్ మనకేంటో తెలియదు కాబట్టి ఆ నెంబర్ని నేను సమ్ ఎక్స్ అనేటువంటిది నెంబర్ అనుకుంటే ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ అంటున్నాడు. అంటే ఎక్స్ అనేటువంటి నెంబర్ దాని యొక్క స్క్వేర్. మరి ఈ రెండిటి యొక్క సమ్ అనేటువంటిది దేనికి ఈక్వల్ అట, దట్ షుడ్ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ త్రీ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ త్రీ ప్రైమ్ నెంబర్స్. ఎస్ చెప్పండి సార్, ఫస్ట్ త్రీ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, సెకండ్ ప్రైమ్ నెంబర్ 3, థర్డ్ ప్రైమ్ నెంబర్ 5. సో దట్ ఈస్ 2, 3 and 5. సో దట్ ఈస్ 2 into 3 into 5. సో 2 into 3 into 5 is 30. మరి 30కి బ్యాలెన్స్ అవ్వాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 30 ఎప్పుడు అవుతుంది అంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ డైరెక్ట్గా మనం చెప్పొచ్చు 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 ప్లస్ 5 స్క్వేర్, 5 స్క్వేర్ 25 ప్లస్ 5 30 అనేటువంటిది మ్యాచ్ అవుతుంది. అంటే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేటువంటిది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. సో ఆప్షన్ చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. The square root of 0.324 into 0.081 into 4.624 is divided by 1.5625 into 0.0289 into 72.9 into 64. So they are asking about square roots, sir. When we are finding the square root of the, so given one is రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ స్క్వేర్ రూట్స్ అనేటువంటి తెలిసి ఉండాలి. దాంతోపాటు డెసిమల్ ప్లేసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. గివెన్ దట్ 0.324 ఇంటూ 0.081 ఇంటూ 4.624 ఈజ్ డివైడెడ్ బై 1.5625 into 0.0289 into 72.9 into 64. సో ఎప్పుడైనా సరే రైట్ ఇలాంటి పాయింట్స్లో ఇచ్చినప్పుడు ఒకసారి డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో పాయింట్ తర్వాత 3 డిజిట్స్, పాయింట్ తర్వాత 3 డిజిట్స్, పాయింట్ తర్వాత 3 డిజిట్స్, ఓవరాల్ 3 + 3 + 3 9 డిజిట్స్ న్యూమరేటర్లో ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్. అంటే 4 + 4 8 + 1 9 డిజిట్స్. ఇక్కడ 9 డిజిట్స్ వస్తున్నాయి డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 9 డిజిట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు పాయింట్స్ని రిమూవ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. రైట్. సో కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం స్క్వేర్ రూట్ అనేటువంటిది తీసుకోవచ్చు విత్ నెంబర్స్. సో 0324 ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ 324, 0081 ఈజ్ నథింగ్ బట్ 81 ఇంటూ 4624 is divided by 15625 into 289 into 729 into 64 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. as it is clear sir. right, now you have to express each and every one, square root of each and every number. Square root of 324 is nothing but 18, square root of 81 is nothing but 9, square root of 4624 is nothing but 68, is divided by square root of 15625 is nothing but 125 into square root of 289 is 17 into square root of 729 is nothing but 27 into square root of 64 is nothing but 8. right, now cancellate them. Cancellating here sir, 17 ones are 17 fours are 68. Next 9 ones are 9 threes are 27. Next 3 ones are 3 6 are 18. Next 4 ones are 4 twos are 8. Next 2 ones are 2 threes are 6. cancel sir. So numerator 3 left, denominator 125. So that is 3 by 125.
125ని 1000 చేయాలంటే 8 చేత డినామినేటర్ అండ్ న్యూమరేటర్ని మల్టిప్లై చేద్దాం సార్. సో 3 into 8 125 into 8. సో 3 8s are 24, 125 8s are 1000 అనేటువంటిది ఉంటుంది. 3 zeros డినామినేటర్లో జీరోస్ని రిమూవ్ చేస్తే సో న్యూమరేటర్లో 3 డిజిట్స్ ముందు పాయింట్ ప్లేస్ చేయాలి. సో 4 2 థర్డ్ డిజిట్ లేదు కాబట్టి 0 తీసుకొని ఇక్కడ పాయింట్ ప్లేస్ చేస్తాం. 0.024 అనేటువంటిది ఆన్సర్ ఉండాలి. సో 0.024 విల్ బీ ద ఆన్సర్. ఈస్ దర్ ఆప్షన్ ఫర్ 0.024? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ A, B, C start running at the same time at the same point of the same direction in a circular stadium. A completes a round in 252 seconds, B in 308 seconds, C in 198 seconds. After what time will they meet again at the starting point? After what time will they meet again at the starting point అంటున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ LCM ఆఫ్ ద గివెన్ నెంబర్. మీటింగ్ టైం కావాలి అంటున్నాడు అంటే LCM తీసుకోవాలి సార్. దట్ ఈస్ 252, నెక్స్ట్ 308 అండ్ ద నెక్స్ట్ 198. వీటికి LCM అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. LCM అనేటువంటిది క్యాలిక్యులేట్ చేద్దాం. మరి LCM అనేటువంటిది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది? 2 టేబుల్ చెక్ చేద్దాం సార్. 2 12s are 24, 1 2 6s are. Next 2 table 2 15s are 30, 2 4s are. Next 2 table 2 9s are 18, 2 9s are 18. Again I go for 2 table only sir. 2 6s are, 2 3s are. Next 2 7s are 14, 2 7s are. Next 19 9. Then I go for 3 tables sir. That is 3 21s are 63. 3 table 77 is not possible. 3 33s are 99. Again I go for 3 tables sir. That is 3 7s are 21. 77 divide చేయబడదు. 3 11s are 33 అవుతుంది. Then I go for 7 tables sir. 7 1s are 7, 11s are 7, 11 only. Okay, 7 table లో 11 పోదు. Next I go for 11 tables sir. 1s are 1s are 1s are. Up to 1s వచ్చేంత వరకు చేయాలి. LCM is nothing but product of all these things sir. Therefore LCM of given numbers is 2 into 2 into 3 into 3 into 7 into 11. So 7 3s are 21, 21 3s are 63, 63 into 2 126, 126 into 2 252, 252 into 11 2772 సెకండ్స్. ఎందుకంటే ఇవన్నీ సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి ఎస్ ఆన్సర్ మనకు కూడా 2772 సెకండ్స్. కానీ ఆన్సర్ 2772 ఇవ్వలేదు, మినిట్స్లో ఇచ్చారు. మరి దీన్ని మినిట్స్లో చేయాలి అంటే ఏం చేయాలి సార్? 60 చేత డివైడ్ చేయండి. దేర్ఫోర్ అగైన్ దే విల్ మీట్ at the starting point after how much time అంటున్నాడు. after what time will they meet again at the starting point? So they will meet again, they will meet again after ఎంత టైం తర్వాత మీట్ అవుతాయి అనేటువంటిది క్వశ్చన్. అంటే 2772ను మీరు దేంతో డివైడ్ చేయాలి సార్? 60 చేత డివైడ్ చేయడం జరుగుతుంది. 60 చేత డివైడ్ చేస్తే 64 జార్ 240, 65 జార్ అన్నప్పుడు ఎస్ ఏమవుతుంది సార్? 65 జార్ 300. కాబట్టి 64 జార్ 240, 240 డిడక్ట్ చేసేస్తే ఎస్ ఎంత ఉంటుంది? 37 372. 66 జార్ 360 అంటే ఇంకా 12 మిగులుతుంది. అంటే 46 minutes 12 seconds అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో 46 minutes 12 seconds అనేటువంటిది ఉండాలి. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 46 minutes 12 seconds? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ 4th option. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 4th option షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్, 2772ను మినిట్స్లో మార్చాలి అంటే 60 చేత డివైడ్ చేయాలి. 64s are 240, 37 left, 372, 66 are 360,
12 left, so 46 minutes 12 seconds should be the answer, which is given in fourth option should be the right answer. The least integer which should be added to 2000 to make it a పర్ఫెక్ట్ స్క్వేర్ అనేటువంటిది అడుగుతున్నాడు. అంటే 2000 అనేటువంటి నెంబర్కి ఏ లీస్ట్ నెంబర్ని కనుక యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది జస్ట్ సింపుల్ నెంబర్ కాబట్టి ఈజీగా మనం ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు. 2000కి లీస్ట్ నెంబర్ అంటే 9 యాడ్ చేస్తే 2009, ఇట్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. దెన్ సెకండ్ లీస్ట్ ఆప్షన్ 15, 2000కి 15 యాడ్ చేస్తే 2015, అది కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ 25, 2000కి 25 యాడ్ చేస్తే ఎస్ 2025 అవుతుంది. 2000కి 25ని కనుక యాడ్ చేస్తే ఎస్ 2025 అనేటువంటిది వస్తుంది. దిస్ 2025 కెన్ బి రిటర్న్ యాజ్ 45 హోల్ స్క్వేర్ అనేటువంటిది రాయొచ్చు. ఎస్ ఆర్ నో? 45 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2025. సో యువర్ ఆప్షన్ చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు కాబట్టి ఈజీగా చేసాం. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ తెలవంది పెద్ద నెంబర్ కనుక ఇచ్చినట్లయితే అకార్డింగ్ టు డివిజన్ మెథడ్ అనేటువంటిది అప్లై చేయాలి. డివిజన్ మెథడ్ ఎలా చేయాలి సార్ ఒకసారి చూడండి. 2000కి ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాంటప్పుడు మనం అకార్డింగ్ టు డివిజన్ మెథడ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. మనకి తెలిసిన నెంబర్ కాబట్టి ఈజీగా చెప్పాం 25 ఆన్సర్ అవుతుందని. రేపు తెలవని నెంబర్ పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఇంపార్టెంట్. మరి 2000కి స్క్వేర్ రూట్ అనేటువంటిది ఎలా చేయాలి సార్? అకార్డింగ్ టు డివిజన్ మెథడ్ చేయాలి. డివిజన్ మెథడ్లో పెయిర్స్ తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి లాస్ట్ నుంచి పెయిర్స్ అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ పెయిర్ 20, ఈ 2 zeros ఒక పెయిర్గా తీసుకుంటాం, ఈ 2 0 ఒక పెయిర్గా తీసుకోవాలి. 2 and 0 20 నెంబర్ రైట్. సో మరి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలి అకార్డింగ్ టు డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో రూల్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ రాస్తే రైట్ సైడ్ అదే నెంబర్ తీసుకోవాలి. అది రూల్ సార్. 1 1s are 1 పోతుంది, 2 రాస్తే 2 2s are 4 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, 3 3s are 9 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, 4 4s are 16 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఇక్కడ 5 రాస్తే 5 5s are 25 పాసిబుల్ అవుతుందా? మరి అవ్వదు. సో కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి నెంబర్ 4 4s are ఎస్ 16 అనేటువంటిది అవుతుంది. ఎస్ ఎంత డిఫరెన్స్ సార్? 4 డిఫరెన్స్ అవుతుంది. జనరల్గా నెక్స్ట్ తీసుకునేటప్పుడు మనం 2 zeros డైరెక్ట్గా తీసుకునే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. రైట్ నౌ సో స్క్వేర్ రూట్ డివిజన్లో నెక్స్ట్ రూల్ ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ రాస్తే రైట్ సైడ్ అదే నెంబర్ని తీసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ రాసిన నెంబర్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయండి సార్. 4 and 4 ఏమవుతుంది? 8. ఇప్పుడు చెప్పండి 8 దగ్గర ఏ నెంబర్ రాస్తే ఇక్కడ కూడా అదే నెంబర్ రాయాలి. 81 1s are ఎస్ 81 ఎగ్జిస్ట్ అవుతుంది, 82 2s are 164 ఎగ్జిస్ట్ అవుతుంది, 83 3s are 84 4s are 85 5s are చూద్దాం. 85 5s are అనేటువంటిది చూద్దాం. 85 5s are ఏమవుతుంది సార్? 85 5s are అంటే 425 అనేటువంటిది అవుతుంది. మరి వాట్ షుడ్ బి యాడెడ్ అన్నప్పుడు అంతకంటే గ్రేటర్ నెంబర్నే తీసుకోవాలి. లాస్ట్ స్టెప్కి వచ్చేసరికి 400లో 425 డిడక్ట్ చేస్తే -25 అనేటువంటిది ఉంటుంది. -25 అంటే యాడ్ కదా చేయాల్సింది. వాట్ షుడ్ బి యాడెడ్ అంటే -25 వస్తే ఆన్సర్ +25 రాయాలి. 25 ఈజ్ యాడెడ్, 25 ఈజ్ యాడెడ్ అనేటువంటిది తీసుకోవాలి. దెన్ ఇట్ షుడ్ మేక్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఈ 2000కి 25 యాడ్ చేస్తే అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటిది చెప్పొచ్చు. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. ఇది ప్రొసీజర్ సార్. ఇదంతా ప్రొసీజర్ వద్దు అనుకుంటే మనకి డైరెక్ట్గా మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్ A went to a market and bought 1 copy of mathematics books and 2 pencils. So ఏ అనేటువంటి వ్యక్తి మార్కెట్కి వెళ్ళి 1 copy of book, ఒక టెక్స్ట్ బుక్ అంటున్నాడు సార్, అండ్
2 పెన్సిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 2 పెన్సిల్స్ ఫర్ 165 రూపీస్. ఎంతకి సార్? 165 రూపీస్ అనేటువంటిది ఇచ్చారు. బి వెంట్ టు ద సేమ్ మార్కెట్ అండ్ బాట్ అనదర్ కాపీ ఆఫ్ సేమ్ బుక్ అండ్ 10 పెన్సిల్స్. Another copy of same book and this time 10 pencils he bought, sir. He bought 10 pencils and the same brand for 169 rupees. 169 rupees, sir. Then find the price of each pencil అంటున్నారు. మరి ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇదేమో ఏ అనే పర్సన్ వెళ్ళి ఇలా తీసుకుంటే వాడికి 165 రూపీస్ పడింది. బి అనే పర్సన్ ఈ విధంగా తీసుకుంటే వాడికి 169 రూపీస్ పడింది. దెన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ సార్? దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ వర్స్. ఈచ్ పెన్సిల్ ప్రైస్ అనేటువంటిది ఏమవుతుంది? రైట్, ఇక్కడ 165కి 169కి ఎంత ఎక్స్ట్రా వచ్చింది సార్? 4 rupees. I mean 4 rupees as extra. 4 rupees extra రావడం జరిగింది. మరి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటి సార్? సేమ్ బుక్ ఉంది, కాకపోతే ఇక్కడ 2 పెన్సిల్స్ ఉంటే ఇక్కడ 10 పెన్సిల్స్ ఉన్నాయి. ఎన్ని పెన్సిల్స్ ఎక్స్ట్రా వచ్చాయి? 8 పెన్సిల్స్ విల్ బి ఎక్స్ట్రా. 8 పెన్సిల్స్ ఎక్స్ట్రా రావడం వల్ల వాడికి 4 రూపీస్ ఎక్స్ట్రా పడ్డది. అంటే 8 పెన్సిల్స్ వాల్యూ ఈజ్ 4 రూపీస్. దేర్ ఫోర్ 1 pencil value, 1 pencil cost price is nothing but 4/8, which is nothing but 0.50 price. 0.50. Is there option for 0.50? Yes, which is given in first option should be the right answer. Yes, it is clear, sir. Right. 45 men can complete a work in 16 days. 4 days after they started the working, 36 more men joined them. How many days will they now complete the remaining work? Right. So, ఏం అడుగుతున్నారు అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Yes, please observe the question, sir. 45 men can complete a work in 16 days. 45 men ఒక వర్క్ని 16 డేస్లో కంప్లీట్ చేసే కెపాసిటీ ఉంది. అయితే ఆఫ్టర్ 4 days దే స్టార్టెడ్ వర్కింగ్. 4 days అయిపోయిన తర్వాత, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన 4 days అయిపోయిన తర్వాత, అంటే 4 days అయిపోయిన తర్వాత ఇంకెన్ని డేస్కి వర్క్ ఉంటుంది సార్? అదే 45 మెన్కి ఇంకా 16 డేస్కి వర్క్ ఉంటుంది. 45 మెన్కి 16లో 4 days వర్క్ అయిపోతే ఇంకెన్ని డేస్కి ఉంటుంది? 12 డేస్కి వర్క్ అనేటువంటిది ఉంటుంది. అయితే మరి ఈ రిమైనింగ్ వర్క్ని ఏమంటున్నాడు సార్? ఆఫ్టర్ 4 days 36 మోర్ మెన్ జాయిన్డ్. అంటే 36 మోర్ మెన్ జాయిన్డ్ అంటే ఆల్రెడీ 45 ఉంటే 45కి 36 యాడ్ చేస్తే ఏమవుతుంది సార్? 81 మెన్ అవుతారు. ఈ 81 మెన్ ఆ రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్. రైట్, నౌ క్యాన్సిలేట్ దెమ్ సార్. సో 9 9s are 81, 9 5s are 45, next 3 3s are 3 4s are, so that is 20, that is into 3 here comes by 3, so the number of days is nothing but 20/3. 20/3 can be written as 6 and 2/3 days. Is there option for 6 and 2/3 days? Right, so which is given in third option should be the right answer. Yes, it is clear. Right, now the next one. Some persons can do a piece of work in 12 days. Some persons అంటున్నారు. సో ఎంతమంది పర్సన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ పర్సన్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. 2 times the number of such persons will do half of the work in how many days అంటున్నాడు. అంటే 2 times the number of such persons, అంటే ఎక్స్ పర్సన్స్ తీసుకున్నది 2x పర్సన్స్ తీసుకోవాలి. మరి 1 యూనిట్ ఆఫ్ వర్క్ని చేస్తే హాఫ్ ఆఫ్ ద వర్క్ అనేటువంటిది అంటున్నాడు. హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటున్నాడు. మరి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఇక్కడ 12 days టైం పడితే ఇక్కడ ఎన్ని డేస్ టైం పడుతుంది అనేటువంటిది క్వశ్చన్. దిస్ ఈజ్ ద రిలేషన్ సార్, దే ఆర్ గివెన్. రైట్, సో x into 12, x into 12, so that is 2x into number of days we have to calculate. By 2 here comes, it will becomes into 2. Right, now cancellate them sir. Right,
2 2s are 4, 4 3s are 12. X and X get cancelled. D is nothing but 3. So how many days they will get? 3 days. అంటే 3 daysలో ఆ వర్క్ అనేటువంటిది ఫినిష్ అవుతుంది. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 3 days? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్. సమ్ పర్సన్స్ అన్నారు. ఆ సమ్ నేను ఎక్స్ పర్సన్స్ అనుకుంటే ద నెంబర్ ఆఫ్ సచ్ పర్సన్స్ విల్ బీ 2 times ద నెంబర్ ఆఫ్ సచ్ పర్సన్స్ అన్నారు. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 2x అవుతుంది. కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటున్నాడు. అంటే ఇక్కడ వర్క్ 1 యూనిట్ తీసుకుంటే ఇక్కడ వర్క్ హాఫ్ యూనిట్ అనేటువంటిది అవుతుంది. వర్క్ ఎప్పుడు డినామినేటర్లో రాయాలి. సో ఆ క్లారిటీ కనుక ఉంటే ఎస్, డేస్ షుడ్ బి 4. సో నెంబర్ ఆఫ్ డేస్ మనకి 3 days టైం పడుతుంది. దట్ షుడ్ బి ఫోర్త్ ఆప్షన్. ఓకే. A street of width 10 meters surrounds from outside a rectangular garden whose measurements is 200 meter versus 180 meters. Then the area of a path, right? So area of path antunnadu, that area will be in the shape of rectangular garden antunnadu. Rectangular garden, the length will be 200 meters and the breadth will be 180 meters. నెక్స్ట్ ఏమంటున్నాడు సార్? అవుట్ సైడ్ అంటున్నాడు ఆఫ్ 10 meter విడ్త్. 10 meter విడ్త్తో అవుట్ సైడ్ ఒక పాత్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో 10 meters విడ్త్తో ఎస్ ఒక పాత్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 10 meters విడ్త్తో ఒక పాత్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ విడ్త్ ఆఫ్ ది పాత్ అనేటువంటిది అడుగుతున్నారు. ఎస్, విడ్త్ ఆఫ్ ది పాత్. సో దిస్ విడ్త్ విల్ బీ గివెన్ యాజ్ 10 meters అనేటువంటిది ఇచ్చారు. మరి అవుట్ సైడ్ పాత్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ పాత్, అవుట్ సైడ్ పాత్ అన్నప్పుడు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w అని చెప్పాలి. అవుట్ సైడ్ అన్నప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ 2w. ఇన్సైడ్ పాత్ అంటే డిక్రీజ్ అవుతుంది సైజ్ కాబట్టి మైనస్ 2w రాయాలి. ఎస్ 2w. వాట్ ఈజ్ w? w ఈజ్ 10 meters. సో 2 into 10 into yes, L is 200 plus B is 180 plus 2W means 2 into 10. Yes, 2 into 10 20 plus 180 200 plus 200 400 into 2 800 into 10 8000. So 8000 meter square or square meters. Therefore the area of path will be 8000 meter square. Is there option, sir? Yes, first option will be given as 8000 meter square. The number of spherical bullets that can be made out of a solid cube of lead whose edge measures 44 centimeters. Each bullet of 4 centimeter diameter will be given, sir. సో నెంబర్ ఆఫ్ సచ్ స్పెరికల్ బుల్లెట్స్ అనేటువంటిది క్వశ్చన్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ బుల్లెట్స్, నెంబర్ ఆఫ్ బ్రిక్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్పియర్స్, ఇలాంటి ఏవి అడిగినా కూడా చేయాల్సినటువంటి ఫార్ములా ఒకటే సార్. నెంబర్ ఆఫ్ బుల్లెట్స్, ఎన్ని బుల్లెట్స్ ఫామ్ అవుతాయి అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన సైజ్ ఏంటి? సో క్యూబ్ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనేటువంటిది రాయాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై ఏం ఫామ్ చేయాలి? బుల్లెట్. ఆ బుల్లెట్ ఏ షేప్లో ఉందని ఇచ్చాడు? స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. volume of sphere. Yes, what is volume of cube? A cube. What is measurement of edge? 44. So that is 44 centimeters into 44 centimeters into 44 centimeters is divided by volume of sphere. So sphere formula 4 by 3 into pi is 22 by 7 into r cube. So diameter is 4 centimeters, sir. Radius will becomes 2 centimeters. R cube means 2 into 2 into 2. Right. Cancellation అనేటువంటిది చేయాలి. Cancellation అనేటువంటి చేసేటప్పుడు ఎస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. రైట్. 4 11s are 44. Next 11 2s are 22. Next 2 2s are 4, 4 11s are gets cancelled. 2 2s are 4, 4 11s are get cancelled. 7 and 3 పైకి వచ్చేస్తే న్యూమరేటర్ 11 into 3 into 7
అంటే 121 మల్టిపుల్ కావాలి. మరి అన్ని ఆప్షన్స్ అక్కడ చెక్ చేయడం కంటే డైరెక్ట్గా మల్టిప్లై. 7 3s are 21, 21 11s are 231, 231 into 11 2541, 2541 which is given in first option. That is your answer choice goes to first option is the right answer. This is 2541. How many such bullets can be formed means 2541. 7 3s are 21, 21 11s are 231, 231 into 11, 231 into 11. So 11 ones are 1 forward, 11 3s are 33 plus 1 34, 4. So 11 2s are 22 plus 3 25. 2541 should be the answer. So direct multiply cheyali sir, that is first option. A merchant marks his goods 40% above the cost price and sells them at a discount of 15%. Then find his gain percentage అనేటువంటిది క్వశ్చన్ సార్. సో ఒక వెండర్, ఒక మర్చెంట్ ఏం చేస్తున్నాడు అంటే వాడి కాస్ట్ ప్రైస్ని 40% అబౌవ్కి మార్క్ చేస్తున్నాడు. అంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడితే దాన్ని 140 రూపీస్ అనేటువంటిది చేస్తున్నాడు. మరి ఎక్కువ రేట్ ప్రింట్ చేసి దానిపై డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 100 ఉండేటువంటిది 15 డిస్కౌంట్ అంటే 15 రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది? 85. మరి ఓవరాల్గా ప్రాఫిటా లాసా ఎంత పర్సంటేజ్ అనేటువంటిది క్వశ్చన్. క్యాలిక్యులేట్ చేద్దాం. 0 and 0 గెట్స్ క్యాన్సిల్ సార్. నెక్స్ట్ 5 2s are 5 17s are 85, 2 1s are 2 7s are 14. Yes, that is nothing but 70 49, 119 by 100. మరి 100కి 119 అయింది అంటే 19% ఎక్స్ట్రా వచ్చింది. 19% ఎక్స్ట్రా ఈజ్ నథింగ్ బట్ 19% ఏమవుతుంది సార్? హీల్ గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 19%. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 19% సార్? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. Next question. A discount of 16% on the market price of a book enables a man to buy a pen that costs 80 rupees. How much did he pay for the book? సో ఏమంటున్నాడు అంటే డిస్కౌంట్ అనేటువంటిది 16% ఇచ్చారు. డిస్కౌంట్ అనేటువంటిది ఏమి ఇచ్చారు సార్? 16% ఇస్తే దానివల్ల ఎంత కాస్ట్ అనేటువంటిది తగ్గడం జరిగింది సార్? A discount of 16% on the market price of a book enables a man to buy a pen that cost 80 rupees. అంటే 16% తగ్గించడం వల్ల ఏమవుతుందట? 80 రూపీస్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. హౌ మచ్ డిడ్ హీ పే ఫర్ ద బుక్? మరి 16% డిస్కౌంట్ అంటున్నాడు. 16% డిస్కౌంట్ అంటే ఎంతకు పే చేయాలి వాడు? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100లో 16 డిడక్ట్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ 84%కి పే చేయాలి. ఈ 84% వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్ సార్. సో క్యాన్సిలేషన్ అనేటువంటి చేద్దాం. 16 1s are 16 5s are 5 into 84, 420 rupees should be the answer. Is there option for 420 rupees? Yes, which is given in fourth option, 420 rupees. Okay, right. Now the next one is, a man has some hens and cows. If the number of heads and the number of feet in the ratio is 12:35. So number of feet and number of heads antunnadu sir. Heads versus feet ratio will be given as 12:35. Heads versus feet ratio will be given as 12:35. If the number of heads alone is 48, only heads ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇచ్చాడు సార్. If the number of heads alone is 48, heads value 48 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. heads value 48 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హెన్స్ ఎన్ని అంటున్నాడు. మరి 12 పార్ట్స్ వాల్యూ 48 అనేటువంటిది అయితే 35 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? ఎస్, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 35 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది? 12 4s are 48 అయితే 35 4s are 140.
140 ఫీట్స్ అవుతాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 48, టోటల్ నెంబర్ ఆఫ్ ఫీట్ 140 అనేటువంటిది ఇచ్చారు. అయితే హెన్స్ ఎన్ని అనేటువంటిది క్వశ్చన్ అడగడం జరిగింది. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ హెన్స్. సో డిఫరెంట్ మోడ్స్లో చేసే పాసిబిలిటీ ఉంటుంది సార్. అలిగేషన్ మెథడ్ చేయొచ్చు, ఈక్వేషన్ మెథడ్ చేయొచ్చు, ఆర్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. సపోజ్ ఎలిగేషన్ మెథడ్ ద్వారా మనము అబ్జర్వ్ చేసామనుకోండి. ఫస్ట్ ఏంటి, హెన్స్ అండ్ కౌస్ అనేటువంటిది అన్నాడు. ఓకే, హెన్స్ అండ్ కౌస్ అనేటువంటిది చూద్దాం. హెన్స్ అండ్ కౌస్ అనేటువంటి కాన్సెప్ట్, రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సార్, టోటల్ ఎన్ని ఉన్నాయి, 48 హెడ్స్ వచ్చాయి. టోటల్ 48 హెడ్స్ వచ్చాయి. 48 హెన్సే ఉన్నాయి అనుకోండి. 48 అన్నీ కూడా హెన్సే ఉంటే అకార్డింగ్ టు హెన్స్ హౌ మెనీ ఫీట్స్ విల్ బి అవైలబుల్ సార్? ప్రతి హెన్కి 2 ఫీట్స్ ఉంటాయి కాబట్టి 48 × 2 96 అనేటువంటిది చెప్పాలి. ఒకవేళ ఈ 48 నేను కౌస్గానే అజ్యూమ్ చేశాను అనుకోండి. ఈ 48 కౌస్గానే అజ్యూమ్ చేస్తే అప్పుడు ఒక్కో కౌకు 4 ఫీట్ కాబట్టి 48 × 4, సో 192 కౌస్ అనేటువంటివి అవుతాయి. సో 192 ఫీట్ అనేటువంటిది వస్తాయి. మరి ఓవరాల్ 96 ఫీట్ అకార్డింగ్ టు నేను అన్ని హెన్స్ అనుకుంటే 96 ఫీట్, అన్ని కౌస్గా అజ్యూమ్ చేసుకుంటే 192 ఫీట్. కానీ అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ హౌ మెనీ టోటల్ ఫీట్ విల్ బి అవైలబుల్? 140 ఫీట్ అనేటువంటివి మన లెక్క ప్రకారం అవైలబుల్. మరి డిఫరెన్స్ అనేటువంటిది ఎంత వచ్చింది సార్? 140 అండ్ 96. ఎస్ చెప్పండి సార్, 140 అండ్ 96 అంటే 10, 6 డిడక్ట్ చేస్తే 4, సో 13లో 9 అనేటువంటిది కూడా 4, రైట్. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 and 0 ఈజ్ నథింగ్ బట్ 2, 9 and 4 ఈజ్ నథింగ్ బట్ 5, 52. సో 52 ఈజ్ 44. క్యాన్సిలేషన్ 4 11s are 44, 4 13s are. సో ఏం అడుగుతున్నాడు? హెన్స్ ఎన్ని అంటున్నాడు. అంటే హెన్స్ ఎన్ని వస్తున్నాయి? 13 మల్టిపుల్ ఉండాలి. 13 మల్టిపుల్ 20 కాదు, 24 కాదు, 22 కాదు, 13 మల్టిపుల్ ఏమవుతుంది? 26. అంటే 26 హెన్స్ అనేటువంటివి అవైలబుల్ అవుతాయి. లేదా మీరు యాడ్ చేయొచ్చు. టోటల్ ఎన్ని పార్ట్స్? 13 and 11, 24 పార్ట్స్. 24 పార్ట్స్ వాల్యూ 48 అయితే 1 పార్ట్ వాల్యూ 2, 13 2s are 26, 11 2s are 22. మరి హెన్స్ ఎన్ని అడిగాడు కాబట్టి 13 2s are చెప్పాలి, 26 షుడ్ బి ద రైట్ ఆన్సర్. లేదు ఇక పార్ట్స్ కూడా అవసరం లేదు, హెన్స్కి 13 పార్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో 13 మల్టిపుల్ ఏది ఉంది అంటే ఒక్క సెకండ్ ఆప్షనే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేటువంటిది చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇది అలిగేషన్ మెథడ్ ద్వారా చేసే పద్ధతి.